కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు రైతుల వెన్నువిరిచేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ముందు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సరైన సమయంలో రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. చైర్మన్లు కొంతమంది సింగిల్ విండో చైర్మన్లు కనీసం ఎరువులు రైతులకు అందించాల్సినటువంటి సింగిల్ విండో చైర్మన్లను కూడా వడ్లు కొనుగోలు చేసినట్టుగా ఇలా చైర్మన్లను తీసుకొని పోయి నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ ప్రాంత ఎమ్మెల్యే గారికి, అయ్యా పర్వాలేదు సింగిల్ విండో చైర్మన్లను తీసుకొని పోతున్నాం అంటే ముఖ్యమంత్రి దగ్గర కలిసి మీ ఇలా యూరియా ఇవ్వాలి, మాకు యూరియా ఇబ్బందులు ఉన్నదేమో అని చెప్పేసి చైర్మన్లతో అడిగిపిస్తారని అనుకుంటే వాళ్ళ కాంగ్రెస్ కండవ కప్పుకొని రావడం అనేది నిజంగా రైతులు చాలా నవ్వుకుంటా ఉన్నారు. ఇలా నీ పరిస్థితికి ఇది అయ్యా నీకు నీ పార్టీ కండువాలా చేరుకోలే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటిది ఈ రైతుల మీద ఎందుకు లేదా నేను అడుగుతా ఉన్నా ఈ నారాయణన్ గారిని. ఒక్క రోజున ఒక సొసైటీలో సమీక్ష చేసినావా? ఎంత వరి పంట వేసిరో కూడా నీకు తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం ఇలా ఇక్కడ. దయచేసి నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం లేదు, కానీ గతంలోనే వాళ్ళనే వీళ్ళు అవినీతి పరులు వీళ్ళకి ఇయ్యొద్దని చెప్పేసి ఆపిపించినటువంటి చైర్మన్ పదవులను ఇలా కండువా కప్పుకొని ఎట్లా నీతి మంత్రులు అయ్యారు అనేది కూడా మేము ఇలా రైతులు అడుగుతా ఉన్నారు. మేము అడిగినటువంటి పరిస్థితి కాదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ మాటలు కూడా తీయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి బాధ్యత ఉన్నది కదా, రైతులకు ఎరువులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులను ఇలా పార్టీలో కలుపుకొని యూరియా కొరత కనబడతా ఉంటే కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉన్నది. కాబట్టి ఇది దిక్కుమాలిన చర్యగా, ఇది పిరికి చర్యగా మేము భావించుకుంటా ఉన్నాం. 4 రోజులైతే ఇలా ఏ గ్రామానికి రైతుల గట కొరత లేనే లేదట. బీఆర్ఎస్ పార్టీ పుకారు చేస్తా ఉన్నది. రైతులకు అంత సంతోషంగా బస్తాలు దొరుకుతున్నాయి అని చెప్పినాడు. వస్తావా, మాట్లాడతావా? నీ ముళ్ళుగారే పట్టుకొని నీ ముడ్డే కొడతాడు. ఇలా రైతులు కన్నెర చేస్తా ఉన్నారు, శాపనార్థాలు పెడతా ఉన్నారు. సర్వనాశనం అయిపోతారా మీరు? రైతుల కన్నీళ్ళు పెట్టిస్తే కన్నీళ్ళ కారణమైనటువంటి గత ప్రభుత్వాలకు ఇట్లా నాశనం అయిపోయినాయి. ఇలా మీకు ఆ గతి పడుతుందని చెప్పేసి రైతులు గగ్గోలు పెడితే కన్నీళ్ళు పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం, దీనిలో బేషేజాలు అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కూడా చెప్తా ఉన్నాం, ఆయన సహాయ మంత్రిగా ఉన్నాం. దయచేసి మానుకొండ నియోజకవర్గాన్ని పట్టించుకోండి. మీ పేరునేమో కాంగ్రెస్ ఏమో బీజేపీ మీద చెప్పి, బీజేపీ ఏమో కాంగ్రెస్ మీద చెప్పి ఇద్దరు కలిపి రైతుల వెన్నువిరిచే పరిస్థితి చేస్తా ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇప్పటికైనా వెంటనే రైతులు కోరుకుంటే ఎంత ఎరువు కావాలంటే అంత అందించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.